గణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమో నమ ఆపదారభస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరానని జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి మార్పు అనేది వృశ్చిక రాశిలో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలయిక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది. ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. విపరీత రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి. మీనరాశిలో శనీశ్వరుడు సంచారం, తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల తీసుకుంటాయి. ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది. అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి. విపరీత రాజయోగాలతోటి అష్టైశ్వర ప్రాప్తి ఈ రకంగా లభిస్తుంది. కష్టాల నుంచి, అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే భూ సంపద సిద్ధించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారకుడు కలియికంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే కనుక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతికృతులు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమంత సహితంగా యజ్ఞాతికృతులైనా కానీ, రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశుపత హోమం, త్రయంబకేశ్వర ప్రాత్పశుపత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా, వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్నా కానీ, రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంతా సహితంగా శ్రీసూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి, తామర గింజలతోటి, తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క రవిమంగళ యోగం అంతా కూడా ఏ రకంగా సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశిలో రవి భగవానుడు, అంగారకుడు, బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల మీకంతా కూడా వృశ్చిక రాశి జాతకులకి విపరీత రాజయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో మార్పులు విశేషంగా శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా మాసాంతాల్లో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివిధ ఉద్యోగాల రంగంలో వాళ్ళకు కూడా దేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటారు. బృహస్పతి మార్పు వల్ల, అతిచారంలో మార్పు వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం, ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయుడు స్వామివారి యొక్క
అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. కావున స్వామివారి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా శనగల మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం, పసుపు రంగు వస్త్రానంతా కూడా సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడికి, అంగారకుడికి, బృహస్పతికి, మరియు శుక్రుడికి, శనీశ్వరుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శుక్ర భగవానుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగడానికి సకల శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి, వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి. ప్రధానంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా ఈ యొక్క మంచి లాభాలు గణించడానికి మాసాంతంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక శరీరంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు, కళారంగంలో ఉండే వాళ్ళంతా కూడా సినీ రంగంలో ఈ యొక్క ఆర్టిస్ట్ అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి, మంచి పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వటుకుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాంతి కృతులు కానీ తరచుగా మీరు ఆచరించడం వల్ల, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. జన్మ జాతకంలో ఉండే గ్రహదోషాలకి పరిష్కారం ఆచరించండి. జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి. ఇక్కడ రవిమంగళ యోగం వల్ల భూ సంపద, ధనయోగం, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.